Express, an international courier service. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అంటూ ఫిలిం నగర్ చుట్టూ కాళ్ళరిగేలా తిరిగే యువతకు కొదవలేదు. అమ్మాయిలు అంతే, ఎన్నో కలలతో ఇక్కడ అడుగు పెడతారు కానీ తీరా అసలు విషయం అర్థమయ్యాక మధ్యలోనే డ్రాప్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయి తాము మోసపోయామన్న నిజాన్ని గ్రహించి నిస్సహాయాలుగా మిగిలిపోతారు. తాజాగా ఖమ్మం జిల్లా రాఘవపురం చెందిన కృష్ణవేణి అనే ఈ అమ్మాయి ఇట్లాగే మోసపోయింది. సినిమాలో హీరోయిన్ కావాలన్న ఆమె కోరికను ఆసరాగా చేసుకుని శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి ఆమెను మోసగించాడు. సినిమాల్లో అవకాశం ఇస్తారని, తాను పూరి జగన్నాథ్ అసిస్టెంట్ అని డబ్బులు డిమాండ్ చేశాడు. నిజమేననుకున్న కృష్ణవేణి అడిగినంత ముట్ట చెప్పింది. డబ్బైతే ముట్టింది కానీ తనకు మాత్రం ఏ అవకాశం రాకపోవడంతో మరోసారి అతన్ని గట్టిగా నిలదీసింది. దీంతో డబ్బు ఒకటే కాదు, కమిట్మెంట్ కూడా కావాలని వక్ర భాష్యం చెప్పాడు శ్రీనివాస్. అదేంటని నిలదీస్తే తనతో ఏకాంతంగా గడపాలని మెలికిపెట్టాడు. అందుకు కృష్ణవేణి అంగీకరించలేదు. మోసపోయానని గ్రహించి తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాల్సిందిగా విక్కీని కోరింది. శ్రీనివాస్ మాత్రం ఆమె నుంచి తప్పించి తిరుగుతున్నాడు. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో కృష్ణవేణి పోలీసుల్ని ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విక్కీ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది. విక్కీ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్ పరిచయమైనట్టు తెలిపింది. మరోవైపు దీనిపై స్పందించిన శ్రీనివాస్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు ఖండించాడు. అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని ఎప్పుడు తను చెప్పలేదని అంటున్నాడు. తాను చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ బతుకుతుంటానని చెప్పుకొచ్చాడు పోలీసులకి.